గ గడిచిన గత 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎన్నో చెట్లతో సస్యశ్యామలంగా పర్యావరణం చాలా హితంగా అసలు వాతావరణం చాలా చక్కగా ఉండేది. అట్లానే ఈ అభివృద్ధిలో భాగంగానో తెలీదు, ఈ రోడ్లు వైడనింగో తెలీదు. వీటిని వేయడం వల్ల ఉన్న చెట్లని చాలా చెట్లను నరికేయడం జరుగుతుంది. వీటి స్థానంలో కొత్త చెట్లు వేస్తారా? వెయ్యరా? అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్టయితే అన్ని పర్యావరణ సంస్థలు కూడా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, వాతావరణాన్ని కాలుష్యాన్ని నివారించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి చోట ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మా అదృష్టమో, దురదృష్టమో తెలియదు గానీ, ఈ ప్రభుత్వ వ్యవహారాల వల్ల ఈ రోడ్డు వైడనింగ్ అనేది జరుగుతుంది. మా పాడేరులో చూస్తుంటే ఈ రోడ్డు వైడనింగ్ కార్యక్రమంలో మొత్తం చాలా భారీ వృక్షాలని నేలకొరిగేలాగా చేసేయడం, వాటిని కొన్ని చోట్ల తగలబెట్టడం కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల నరికేసి పక్కన పడేస్తున్నారు. వీటికి రీప్లేస్ చేసే విధానం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో తెలీదు. దీనివల్ల మేము ఇప్పటికీ ఆల్రెడీ డిసెంబర్ నెలలో ఎంతో చల్లగా ఉండే వాతావరణాన్ని ఇప్పటికే ఆల్రెడీ ఈ పర్యావరణ మార్పు వల్ల చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా మేము ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి మార్పులు ఈ చెట్లు రీప్లేస్ చేయకపోయినట్లయితే ముందు ముందు ఇంకా ఎంత ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నది మాత్రం చాలా అగమ్యగోచరంగా ఉంది.